అవును సార్, ఫ్రెంచ్ విండో, వుడెన్ ప్యానెల్స్ అలా కస్టమర్ చాయిస్ ప్రకారం కట్టేస్తాం. యాక్చువల్గా అలాంటి బిల్డింగ్ కట్టడం మన కంపెనీకి చాలా పెద్ద పేరు తెస్తుంది. అలాగే ఇంకో ఫ్లోర్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది కదా. సారీ సార్, అది హిల్ స్టేషన్ కాబట్టి ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ కడితే బాగోదని. ఓ ఇట్స్ ఓకే. టైం ఎంతేనో తెలుసా? మైకల్ సార్. మైకల్ సార్ ఎవరు శివ? వైఫా? పర్లేదు సార్, మీరు చెప్పండి. శివ వైఫ్ కు పేరే దేవత, కానీ ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం రేపు పొద్దునే మాట్లాడుకుందాం. ఉంటాను, గుడ్ నైట్. ఏమన్నారు? ఏం వాసన. స్పెయిన్ లో కొన్నాం, మర్చిపోయావా? నువ్వు ఇంత దగ్గరకు వస్తే అంతా మర్చిపోతావు. ఏంటా సౌండ్? నేను ఈ సౌండ్ వినే మేలుకున్నాను. సరే చూద్దాం పద. ఏంటివన్నీ పడేస్తున్నాయి? శివ! ఇక్కడే సార్, నా వైఫ్ మేడం మీద కత్తి పెట్టి నన్ను కార్నర్ చేసి నెట్టేసి పారిపోయాడు సార్. వచ్చిన వాడు ఫేస్ కి మాస్క్ ఏదైనా లేదు వేసుకొచ్చాడా? సార్, అదేం లేదు సార్. అయితే వాడిని చూస్తే గుర్తుపడతారా? ఖచ్చితంగా సార్. మీ వైఫ్ ఎక్కడ? ఆ, కాదు, ఎంక్వైరీ చేయాలి. లోపల ఉంది సార్. రమ్య సార్, యాక్చువల్గా ఇక్కడ డోంట్ టచ్. ఫారెన్సిక్ వచ్చే వరకు ఫింగర్ ప్రింట్స్ పడకూడదు. కాస్త ఆ హ్యాండ్ తీస్తారా? శివ, సార్. సంఘటన జరిగినప్పుడు ఏమేం థింగ్స్ మిస్ అయ్యాయో స్టేషన్ కి వచ్చి డీటెయిల్ గా ఒక కంప్లైంట్ ఇచ్చేళ్ళండి. ఓకే, ఇస్తాను సార్. సారీ, మీరు తప్పుగా అనుకోకపోతే ఓ కప్పు టీ మాకు జస్ట్ ఫ్రెండ్ గా అడుగుతున్నాను. షూర్. ఓకే సార్. ఆల్రెడీ డిస్టర్బ్డ్ గా ఉన్నారు. వై ఆర్ యు డిస్టర్బింగ్ హర్? ఇట్స్ ఓకే, పర్లేదు సార్. శివ, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సార్ నేను బిల్డింగ్ డిజైన్ అండి, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. ఓ ఓకే. ఇప్పుడు టచ్ చేసినట్టుగా మేము ఫింగర్ ప్రింట్స్ తీసుకునే వరకు ఏది టచ్ చేయకండి. తర్వాత సార్, టీ. థ్యాంక్స్ అలాట్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. యూ ఓకే రైట్? సూర్య, యా, వస్తాను. డోంట్ వరీ, వాడెవడో ఏంటో అని విచారించి త్వరలోనే పట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా లభించాయా? లేదు సార్. లుక్, కబోర్డ్ లో ఉన్న అన్ని షెల్ఫ్స్ ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే? ఓకే సార్. శివ, బిజీగా ఉన్నావా? అదేం లేదు, చెప్పరా. వెంటనే ఇంటికి రాగలవా? ఏమైంది? ఎస్ఐ సార్ ఫోరెన్సిక్ పర్సన్స్ తో ఇంటికొచ్చారు. సార్ నువ్వు వెయిట్ చేయి, నేను వచ్చేస్తున్నా. ఓకే శివ, త్వరగా వచ్చే. ఏంటి, శివాకి ఫోన్ చేశారా? అవును సార్, మీరందరూ వచ్చారని చెప్పాను. ఒక 10 minutes లో వచ్చేస్తాను. అవును, ఎందుకు ఇటువంటి రిమోట్ ఏరియాలో మీరు ఇల్లు తీసుకున్నారు? యాక్చువల్గా నేను శివ లవ్ చేశాం. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మా ఇంటికి తెలియకుండా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళైన కొత్తలో శివాకి స్పెయిన్ లో ఒక ప్రాజెక్ట్ దొరికింది. సో ఓ 7-8 నెలలు మేము అక్కడే ఉన్నాం. ఓ అలాగా. ఇది ఆ క్లయింట్ బంగ్లా. ఓ ఐ సీ.
ఇన్ఫాక్ట్ ఇప్పుడు శివ కడుతున్న బిల్డింగ్ కూడా క్లయింట్ రిలేటివ్దే. ఇదే సార్ మేము ఇక్కడ ఉంటున్న దానికి ఫ్లాష్ బ్యాక్. నైస్ వన్. కానీ ఈ ఏరియాలో మావోయిస్టులు తిరుగుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక స్పెషల్ టీంని పంపిస్తున్నట్టు మాకు డిపార్ట్మెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది. మాకు ఈ విషయాలేమీ తెలియదు సార్. మేము ఈ ప్లేస్ కి కొత్త. చచ్చా, భయపడకండి. మీకు ఏమేమి అవసరమో అది నేను చేస్తాను. పైగా మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారు కదా. థ్యాంక్ యూ సారీ ఐమ్ సారీ. సార్ ఏమైంది? ఏం లేదండి. తులసి నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అయ్యో ఇట్స్ బ్లీడింగ్. చాలా పెద్ద గాయమైంది సార్. సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి సార్. సరే, మీరు వెళ్ళి జీప్లో కూర్చోండి, నేను వస్తున్నాను. ఓకే సార్. త్వరగా రా. ఇలా ఇవ్వు. చూస్తున్నాడు చూడు. థ్యాంక్స్. పర్లేదు సార్, నువ్వు వెళ్ళి టీ తీసుకురా. పర్వాలేదండి, అవేమీ వద్దు. టీ ఒలికిపోయింది కదా సార్, నువ్వు వెళ్ళి తీసుకురా.